వెళ్తా ఉన్నాం, కేవలం పత్రిక ఎందుకు వెళ్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ వరికి వచ్చేసరికి నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి, కరెంటు ఫ్రీగా వచ్చేస్తా ఉన్నారు, కటింగ్ చేయడానికి మిషన్ వస్తున్నది, కొనడానికి ప్రభుత్వం ఉంది, 2 డబ్బులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇది ఈజీ పంట కాబట్టి మనం వరికి వెళ్తా ఉన్నాం. మిగిలిన పంటలలో మార్కెట్ సమస్య, కోతైన వానాకాలం వరి సాగుకు యాసంగి వరి సాగుకు చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ఇవాళ గత 2-3 సంవత్సరాల నుంచి వానాకాలం 60 లక్షల వరి పంట వేస్తే రేపు నీటి సమస్య, భూమి సమస్య, వాతావరణ పదహారు పైన పోషకాల గనిగి తల్లి తక్కువైన పోషకాలు పద్ధతిగా ఇయ్యాలే. దీన్నే సమగ్ర పోషక చౌడు బారి ఉన్న సారం కొట్టుకొని పోతదే. సూక్ష్మ దాటకుండా యూరియాని వాడుదా. ప్రతి ఒక్కరూ మీటింగ్ హాల్లోకి వెళ్ళగలరు. తెలంగాణ సీట్ కార్పొరేషన్ చైర్మన్ వారిని మరియు వివిధ జిల్లాల నుంచి అదేవిధంగా ఏఈఓలకి జిల్లాలో మరియు వివిధ మండలాల నుంచి విచ్చేస్తున్నటువంటి కక్షి అండి అది ఏఈఓలకి విజ్ఞప్తి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ రైతు సోదరుని సార్ చెప్పండి. అక్కడ ఇక్కడ మాట్లాడేటప్పుడు అక్కడ డిస్టర్బ్ చేయకూడదు. సారథి కళాకారులు సిద్ధంగా ఉన్నారు. తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది రైతులలో ఒక అవగాహన కల్పించి వ్యవసాయంలో వస్తున్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా ఇవాళ